అందరికీ నమస్తే. అంత మంచిదేనా? మరి ఇలా మన టింగురంగ వార్తలు షురూ చేద్దామా? చల్ నడురి. షురూ చేద్దాం కానీ ఇలా పండుగన ముచ్చట యాదుకుందా అవ్వ నీకు? శుభాకాంక్షలు ఓలి చెప్తారు. సరే ఆమెకి ఎట్లాగో నోరు తిరగదు కానీ నేనే చెప్తా. అందరికి ఓలి శుభాకాంక్షలు. చలో టింగురంగ వార్తలు షురూ చేద్దామా? తమ్మునికి అన్న తోడు మోగుతుంది జనసేన జోరు. దిగుతుండ్రు బరిలకు రైతులు, కవితక్క అవుతుంది బేజారు. గాలానికి చిక్కిన శాప తీరుతుందా మరి బ్యాంకు దూప. రంగులల్లా మునిగి తేలుతున్న టింగు రంగడు. పొమ్మన లేక పొగ చూడాలే ఏమైతుందో ఇక. బరిలకు దిగిన సుమక్క శనిగేటట్టే ఉంది కాంగ్రెస్ జేడీఎస్ డొక్క. పోరాళ్లకు పట్టుకున్న టీక్ టాక్ రోగం బంద్ చేయకుంటే ఎర్రగడ్డ ఆసుపత్రి శరణం. ఏంద్రో రంగా పొద్దున్నాక బగ్గ దీనికి ఇప్పుడేందో ఎక్సర్సైజులు చేయబడితివి. తిన్నది అరుగుతలేదా ఏంది? అరుగుతలేదు. ఇంటికి తడకచ్చి పెడతావా మనం ఇంకా? అరే రోజు నీకు అడకచ్చి పెడుతున్నానారా? రోజు అండి పెడుతుంటే నీకు ఏమరికైతుంది? మాటలు మాట్లాడుతావు ఎన్నైనా. మరి లేకపోతే నేనేమో మంచి జోష్ మీద ఉంటే ఎక్సర్సైజులు తిండి మన్ను మాట్లాడడం అనుకుంటే ఏం మాట్లాడుతున్నావు? దేనికి సారు జోషు? జోగులాంబ జిల్లా కలెక్టర్ని చేసిండ్రా లేకపోతే హైదరాబాద్ పట్టణానికి నవాబుని చేసిండ్రా? నువ్వు ముచ్చట తెలియకుండా అత్తిరి బిత్తిరి మాట్లాడినావు అనుకో మూతికి కుట్లేమనుకుంటున్నావు. మరి గట్లెందుకు అంటున్నావో చెప్పు. ఇప్పటిదాకా సర్పంచులు జబర్దస్తులనే చూసిరు కావచ్చు. ఇప్పటి సంచిగా నా స్వామి రంగ బాక్సులు బద్దలు కావాలి. నువ్వు చెప్పేది నాగబాబు సార్ గురించారా తమ్మి? అవునవును, నవ్వుల నవాబు దిగిండు. పవన్ సార్కి ఇంకింత బలం తెచ్చిండు. ఇక చూసుకో కాసుకో రాజకీయాలు. జై జై జనసేన దండు కదిలిందిరు అనుకుంటా పాటలు పాడుకోవాలి. ఇక ఒక్కొక్కరు జై జనసేన జై జనసేన. అవును తమ్మి, నాగబాబు చేరికతోని మస్తు ఖుషైతురు మన మెగా అభిమానులు. ఇన్ని దినాలు ఒక లెక్క, ఇప్పటి సంచి ఒక లెక్క. జనసేన ట్రెండ్ ఫాలో కాదు, ట్రెండ్ సెట్ చేస్తుంది. పవన్ సార్ వచ్చింది పదవుల కోసం కాదు, మార్పు కోసం. మొదటి నుంచి జనసేన చెప్తుంది ఇదే. అలాగే నాకు భయం వచ్చింది అనిపించిందంటే, ఇలాగే మనం వదిలేస్తే రాజకీయ వ్యవస్థని మనల్ని కులాలుగా వేరుకొడతారు. కులాల పేర్ల మీద చెప్పి నాయకులు బాగుపడుతున్నారు కానీ కులాలు బాగుపడట్లేదు. నాకు నిజంగా ఆవేదన ఉంది. కులాలను వాడుకుంటున్నారు, కులాల్లోని యువతను తిప్పుకుంటున్నారు, కానీ కులాల్లోని యువతకి ఏం చేయట్లేదు. అందుకని నేను అవకాశవాదతో ఉన్న ఏ వ్యక్తులైనా సంపూర్ణంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సంపూర్ణంగా వాళ్ళని ఖండించి తీరాలి. ఇన్నారు కదా పవన్ సార్ స్పీచ్. గిది ముచ్చట. ఇన్ని దినాలు రాష్ట్రాన్ని ఆళ్ళు ఆలించిర్రు వీళ్ళు ఆలించిర్రు కానీ ఎవ్వలేం చేసింది లేదు. మాటలైతే భూమికి ఆకాశానికి నిచ్చెనేసినట్లు మస్తు చెప్తారు కానీ జనానికి కావాల్సిన పనులు చేయమంటేనైతే ఒక్కలంటే ఒక్కలు కూడా ముందుకు రారు. ఇక ఇట్లా ఎలక్షన్లు వచ్చిన వాళ్ళు ఇక గల జనాల మీద ప్రేమ ఉట్టుకొస్తుంది. ఇక పిల్లల కూడి కదా వచ్చినట్లు 10 మంది ఎంటేసుకొని మేము ఇచ్చేస్తాం మేము అది చేస్తామని సూదిల సుతుల దారం పెట్టే మాటలు మస్తు చెప్తారు. అందుకే ఈ రాష్ట్రం గిట్లా తయారైంది. ఇవన్నింటిని చూసిన పవన్ సారు సమాజం అంటే గిట్లుండద్దు, మార్పు అంటే ఏందో మనం చూపిద్దామని యూత్ను, పెద్దోళ్లను, విద్యార్థులను, రైతులను అందరినీ కలుపుకొని ముందుకు పోతుండు. దీంతోటి జనసేన బలం దినం దినం మస్తు పెరుగుతుంది. ఇక ఇప్పుడు పవన్ సార్కు అన్న నాగబాబు తోడైండు. మొదటి నుంచి ఎంబడున్నా కూడా ఇప్పుడు పార్టీలో అధికారికంగా చేరికైండు. అట్లాని ఇది మా తమ్ముని పార్టీ అని చేరిన నాగబాబు చెప్పలే. పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు, నాకు వరుసకు తమ్ముడు గాని పార్టీ పరంగా నాకు పవన్ నాయకుడే అని చెప్పిండు నాగబాబు సారు. అంతేకాదు పవన్ ఏ పని చెప్పినా ఓ కార్యకర్త లెక్కన కష్టపడతా అన్నాడు. తమ్ముడు అంటే మీలాగే నాకు కూడా నా నాయకుడు పవన్ కళ్యాణ్. పార్టీలో చేరకముందే జనసేన అభిమానిగా నా నాయకుడు పవన్ కళ్యాణ్, అతను ఏ పని చేయటాకన్నా నేను రెడీగా ఉన్నాను. ఆఫీస్లో నేను చాలామంది ఫ్యాన్స్ చెప్పేవాడిని, ఆఫీస్లో ఇదిగో క్లీన్ చేయి అంతా కూడా నేను రెడీగా ఉండే అంత మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. మొన్న జేడీ లక్ష్మీనారాయణ సారు జనసేనలో చేరిండు. ఇప్పుడు నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, నాగబాబు గిట్లా రోజు రోజుకు మస్తు మంది పెద్ద పెద్దోళ్ళు జనసేన కండువా కప్పుకుంటారు. తమ్ముడిని తమ్ముడుగానే ఉండాలి, నాయకుడిగానే చూద్దాం. నేను నిజంగా అలాగే అనుకున్నాను. కానీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై బ్రదర్ బికాజ్
తమ్ముడుగా ఆలోచించిన ఓ పక్కన పెడితే అన్నిటికన్నా మించి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న క్యారెక్టర్ మా తమ్ముడు. ఎందుకు చెప్పగలనంటే ఇది చెప్పడానికి బహుశా జనసేనలో ఉన్న చాలా మంది కన్నా నాకే ఎక్కువ రైట్ ఉందని. ఎందుకంటున్నానంటే మా తమ్ముడిని చిన్నప్పటి నుంచి చూసాం. మార్పు రావాలంటే జనసేనకు ఖచ్చితంగా ఓటేయాలని చెప్తాండ్రు, లేదంటే ఈ చీకటి బతుకులు గిట్లనే ఉంటాయి అంటుండ్రు. వీళ్ళందరి చేరికతోటి పార్టీ మస్తు బలంగా తయారైతుంది. ఇక ఈ చేరికలను చూసి మొన్నటిదాకా పవన్ సార్ కు తక్కువ చేసి చూసిన వాళ్ళకంతా వణుకు మొదలై చెమటలు కక్కుతున్నాయట. ఇప్పుడే గిట్లయితే ముందటున్నది ముసర్ల పండుగ అని చెప్తున్నారు జన సైనికులు. ఏమున్నదక్కో ఏమున్నదక్క రైతులంతే కమ్మాయి రోడ్డు మీదకి రావట్టే ఏమున్నదక్కో ఏమున్నదక్క. ఏం లేదు తమ్మి వార్తలు లేమంటే పాటలు పాడుతున్నావు, నీకు తన్నులు తప్పకైతే తమ్మి. ఏం లేదు తమ్మి ఓకో అక్క ఇల్లుగాలు ఒక ఎడతానంట సుట్ట కాల్చుకుంది, అందుకు అగ్గి దొరికిందని ఇంకోటి వచ్చి సంబరపడ్డాడంట. మా బాధ నీకేం తెలుస్తుంది? ఏంది నీ బాధ గడద గుడ్డ? ఓ తులసక్క నారు కోసినావా, నీరు పెట్టినావా, పంట కోసినావా, కుప్ప నూసినావా, గిన్ని మేం చేసి పండించిన పంట నీకెందుకు అగ్గోసగ్గోకు అమ్ముకోవాలి? పంట ఏంది అమ్ముడేంది? కష్టజీవుల ముష్టి మెతుకులు తినే నీకు కాలం దగ్గర పడ్డదక్క, దగ్గర పడ్డది. మా రైతుల పవర్ ఏందో నీకు చూపిస్తాం. ఏం చూపిస్తారు? మీ నుంచి ఏమైతుంది? నాకు కూడా డైలాగులు వచ్చు. అవునక్క అచ్చం గిట్లనే కవితక్క మీద గుడక రైతులు తెలంగాణ అమరుల కుటుంబాలు గుడక గరం గరం అవుతుర్రంట. కవితకేమన్నది తమ్మి గల్లను? ఈ వార్త చూడు గాలే చెప్తారు. ఇక నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మేడంకు కష్టం మీద కష్టం వచ్చి పడుతున్నది. పసుపుకు ఎట్లెట్లా మద్దతు ధర కలిపారని ఓ పక్క రైతులు గరం అవుతారు. ధర్నాలు చేసి తింటలేరని నిజామాబాద్ నుంచి ఏకంగా పార్లమెంటు బరిలో దిగుతాండ్రు. మళ్ళా ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 500 మంది రైతులు పోటీ చేస్తారట. మొన్నటి నుంచి నామినేషన్ల పర్వం కూడా సాగుతుంది. ఇగో బుధారం మోర్తాడుకు చెందిన గంగారాం, మల్లేష్ అనే రైతులు నామినేషన్లు వేసిండ్రు. ఓ పక్క రైతులు ఇట్లా గరం అవుతా అంటే వీళ్ళకు తెలంగాణ అమరవీరుల కుటుంబాలు కూడా తోడైనాయి. అమరవీరుల త్యాగాలను కుటుంబం కోసం వాడుకున్నారు. గందుకే కవిత మీద మేము కూడా పోటీ చేస్తామంటున్నారు వీళ్ళంతా. ఎన్నికల అధికారుల దగ్గరికి నామినేషన్ పత్రాలు కూడా కొంటవేరంట. ఏమైనా రైతులు అమరవీరుల కుటుంబాలు ఇట్లా చేసుడు న్యాయమే అనిపిస్తున్నది. లీడర్లు కళ్ళు తెరవాలంటే ఇగో రైతులు ఇట్లా మూడో కన్ను తెరవాల్సిందే మరి. కానీ కవితనేమో ఇదంతా ప్రతిపక్షాలు ఆడుతున్న నాటకం అని విమర్శలు చేస్తున్నది. అవును కానీ కవితక్క రైతు బంధుతోటి రైతులకు మస్తు న్యాయం చేస్తున్నామని చెప్తారు. మరి కౌలు రైతులను ఎందుకు పట్టించుకోరు? రైతులు పండించిన వంటకు మద్దతు ధర ఎందుకు కలిపియరు? ఇక తెలంగాణ కొట్లాడి తెచ్చినామని చెప్తారు. ఎందరో ప్రాణాల త్యాగ ఫలంకి తెలంగాణ అంటారు. ఇప్పుడు గల కుటుంబాలను ఎందుకు పట్టించుకోరు అని అడుగుతుండ్రు జనాలు. నిజంగానే మీ సర్కార్ గీళ్ళకు న్యాయం చేస్తే గీళ్ళకి ఇట్లా రోడ్డు మీదకి వస్తారా, నామినేషన్లు వేస్తారా అని సోషల్ మీడియాలో అడుగుతుండ్రు. మొన్న కేసీఆర్ సభ పెట్టి కూడా మా సమస్య మీద పూర్తి భరోసా ఇయ్యకపాయే. ఇక మమ్మల్ని ఎవ్వరు కానాలంటే మేము గిట్లనే చేస్తామని ఈ నామినేషన్ బాట పడుతుండ్రు. మరి ఏమవుతుందో చూడాలిగా. ఏయ్ దొంగ దొంగ దొరికాడే చేతికి సంకెళ్ళేశారే టిమ్ డిమ్ డిమ్ చిడిమ్ డిమ్ టిమ్ డిమ్ డిమ్ చిడిమ్ డిమ్ దొంగ దొంగ దొరికాడే చేతికి సంకెళ్ళేశారు టిమ్ డిమ్ డిమ్ చిడిమ్ డిమ్ టిమ్ డిమ్ డిమ్. ఏంద్రో మస్తు హుషారు మీద ఉన్నావు, ఏంది కథ? మస్తు మస్తు డాన్స్ చేస్తున్నావు కదా. ఏయ్ లండన్ లోని దొంగోడే పోలీసు వాళ్ళకి దొరికాడే టిమ్ డిమ్ డిమ్ చిడిమ్ డిమ్ టిమ్ డిమ్ డిమ్. లండన్ లోని దొంగోడే పోలీసు వాళ్ళకి దొరికాడే టిమ్ డిమ్ డిమ్ చిడిమ్ డిమ్ టిమ్ డిమ్ డిమ్ చిడిమ్ డిమ్ టిమ్. అగ్గో ఆవుతలేడు కదా మా షావుకారి. ఇంతకీ సంగతేందో మరి? తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు, శిక్ష పడ్డవారు జైలుకు పోక తప్పదు. చట్టానికి ఎవరు అతీతులు కాదు. 3వ అధ్యాయం 4వ ప్యారా. ఏంది ఇది?
టింగురంగని గ్రంథం చెప్తుందా గిట్లా? గ్రంథం లేదు, గంప కింద కోడి లేదు. తప్పు చేసిన వాళ్ళకి ఎవరికైనా శిక్ష పడుతుందని చెప్తా అన్న. ఇప్పుడు ఎవ్వరు తప్పు చేసిండ్రని చెప్తున్నావు? రోజు నెత్తిన పేర్లను ఈర్పంతో నీర్చుకుంటా చంపుతలేవా? అది కాదా పాపం? జోగినావు కానీ చెప్పు అసలు ముచ్చటేందో. వజ్రాలు అమ్ముకుంటాయన బ్యాంకులు అప్పెగొట్టి బయట దేశం పోలేడా గాయన గురించే. నీరవ్ మోడీయా? ఏమైంది ఆయనకు? పొరుగు దేశంలో మస్తు ఖుషిగా తిరుగుతుండట కదా. తిరిగిండు ఇప్పుడు ఎట్లా తిరుగుతాడో చూడిగా. ఏమైంది గాయనకు? నాకు చెప్పే ఓపిక లేదు కానీ కుత్కెనకపోయింది. నేను పోయి చల్లటి నిమ్మకాయ చూడ తాగత్తా ఈ వార్త చూడు. కోట్ల అప్పులు తీసుకొని అవి కట్టకుండా పక్క దేశంలోకి వారిపోయిన ఈ పెద్ద మనిషి పేరు నీరవ్ మోడీ. ఈ మధ్యనే ఈయన పేరు అందరికి ఎరికైంది. ఇక ఈయన ఇన్ని దినాలు బ్రిటన్ దేశంలో జాక్కున్నాడు. అయితే ఈయన అప్పులు ఎగ్గొట్టి పక్క దేశంకు వారు ఏందో గానీ మన దేశంలో రచ్చ అయింది. నీరవ్ మోడీని మీరే పంపించరని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద మోదీ సార్ మీద దుమ్మెత్తి పోసిండ్రు. నల్ల సొమ్మును లేకుండానే చేస్తామని అటు విజయ్ మాల్యాను ఇటు నీరవ్ మోడీని దేశాలు దాటిస్తారని అనరా అని మాటలు అన్నారు. దాంతో ఈయన ఎట్లయినా పట్టుకొని జైల్లో పెట్టాలని భారత్ పట్టుబట్టింది. 3 దినాల కిందనే అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. ఇక ఇట్లా అరెస్ట్ వారెంట్ జారీ చేసిందో లేదో కానీ 2 రోజులకి నీరవ్ మోడీని పట్టుకొని అరెస్ట్ చేసిండ్రు. లండన్లో హెల్బోర్న్ మెట్రో స్టేషన్లు ఉండగా లండన్ పోలీసు వాళ్ళు పోయి, అయ్యా నీరవ్ మోదీ మీరే భారతదేశంలో గొప్ప ఘనకార్యం చేసి ఇక్కడికి వచ్చిర్రంట కదా, మరి అక్కడ నువ్వు పంజాబ్ నేషనల్ బ్యాంకులో తీసుకున్న 1000 కోట్ల అప్పులు మీ తాత కడతాడా అనుకుంటా అరెస్ట్ చేసిండ్రు. ఇప్పటికే కేసును సిబిఐ ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు నీరవ్ మోడీ అరెస్ట్ అయింది కదా, ఇక చట్టపరంగా ఆయనని మన దేశంలోకి తీసుకొచ్చే ఛాన్స్ వచ్చింది. ఏదేమైనా పక్క దేశం వాళ్ళతోటి మాట ముచ్చట మంచిగా కలిపి ఈ నీరవ్ మోడీని అరెస్ట్ చేయించేందుకు కేంద్ర సర్కార్ వాళ్ళు గెలిచిండ్రు. కానీ మరి వీళ్ళు గిన్ని దినాలు గిట్ల ఎందుకు చేయలేదు? నోట్ల రద్దని, జిఎస్టీ అని, నల్ల సొమ్మేందని అందరు అడుగుతుండ్రు. అసలు ఇప్పుడు ఎన్నికలు గిసొంటి ఏదో పని చేస్తేనే జనాలలో మంచి పేరు వస్తుంది అనుకుర్రు ఏందో అని గిట్లా నీరవ్ మోడీని అయితే దొరకబట్టిండ్రు. అయ్యా మోడీ సారు నీరవ్ మోడీని దొరకబట్టిర్రు షబాషి అని ఆయన తిన్న గదే అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన సొమ్మును కూడా కక్కిస్తే మంచిగా ఉంటది. లేకపోతే మీరు చేసిందంతా ఉత్తదే దండుగ కథ అవుతుందని జనాలు అనుకుంటాండ్రు. రంజిగా కాలు సూట్ పెట్టరా అరే బండి వస్తుంది అరే అరే వన్ కాలు కొడుకు అరే మళ్ళా అరే బ్లడ్ కావాలరా నాకు బ్లడ్ కావాలి. అరే ఈ తింగరోనికి పిసలేసిందా ఏంది? లేకపోతే చెరువు కట్ట మైసమ్మ గిట్ల పట్టిందా? గిట్ల ఎత్తుండు. రంగా ఓ రంగా. అరే ఇటీవల పిలుస్తుండ్రాను. కాల్సి. అరే ఏమైందిరా? కాల్చుడేంది? నువ్వేం చేస్తున్నావు? వచ్చినా అమ్మ తులసమ్మ ఏ సక్క చేసుకొని ఇంతకు నువ్వేం చేస్తున్నావు? ఎవరికి ఓటు వేస్తే మార్పు వస్తుందో వారే పవన్ కళ్యాణ్. ఏందిరా నీ లొల్లి? ఇప్పటిదాకానేమో అటుగాలువు ఇటుగాలువు అన్నావు, ఇప్పుడేమో ఏమేమో డైలాగులు చెప్తున్నావు. ఏంది అసలు? నీకేమైంది? ఇంటికి రా, కోడిగుడ్డు తిప్పి జిట్టి తీసేస్తా. ఇప్పుడు ఏంది జిట్టి తీసేయాలి అంతే కదా, మరి ముందే చెప్పవేంది? హలో రామ్ బాబాయ్ జిట్టి తీసేసుకోవాలి, 2 కోడిగుడ్లు పంపి జల్దీ. ఏందిరో చూస్తుంటే చాలా ఓవర్ చేస్తున్నావు. తలకాయ గుమ్మడికాయ వాళ్ళ కొట్టినట్టు వాళ్ళ కొడతా. నన్ను ఒరియకు. నేను ఒక్కనే గిట్లా ఎత్తున్నా, చేతిలో ఫోన్ పట్టుకున్నా. చాలా మంది యూత్ పోరాళ్ళు గిట్లనే ఎత్తురు. చేస్తురు గదొక్కటే నీకు తెలుసు. డబ్బు స్మాష్, టిక్కు టాకు, పబ్జీ గేము పేర్లు మంచిగానే ఉన్నాయి. పో బాలే యాపులు తీసుకొచ్చి రేవోలో కానీ జనాలని జడగొట్టనీకి. గివిటితోటి రవ్వ గింజంత ఉపయోగం ఉన్నదో ఆలోచన చెయ్యుండ్రి. ఎవరు చూసినా ఊ అంటే డబ్బు స్మాష్ అని ఊగిపోతుండ్రు. టిక్కుం అనుకుంటా టిక్ టాక్ వీడియోలు చేస్తుండ్రు. పొద్దుగాల ఇంటి ముంగటోళ్ళు, ఇంటి పక్కోళ్ళు, బస్సులల్లా, ఆఫీసులల్లా ఎక్కడ చూసినా గీదేలోళ్ళి. మళ్ళోటి పబ్జీ ఆటట, పనిలేని ఎవరోనట పిల్లితల ఊరిరన్నట్టు గట్లనే చేస్తుండ్రు కొందరు. చిటుక్కుమంటే ఫోన్ తీస్తుండ్రు, ఎవ్వెవ్వో వీడియోలు తీస్తుండ్రు, నెట్లల్లా పెడుతుండ్రు. లేకపోతే పబ్జీ గేమ్తోనే రోజంతా గడుపుతుండ్రు. బాలే అలవాటు పడ్డారు పొర్రి జనాలు. ఉల్లా మిమ్మల్ని టిక్ టాక్ పబ్జీ గాలను దీంతో మీకేమన్నా నత్తుందా చెప్పుర్రి? ఉత్తగా టైం పాటు చేసుకున్నాడు తప్పితే
ఏదైనా పని చేసుకోండి, లేదంటే పుస్తకాలు చదువుకోండి, ఇంకా లేదంటే టీవీ చూడండి. అది కూడా బోర్ కొడుతుందంటే యూట్యూబ్లో పనికొచ్చే వీడియోలు చూడండి. కానీ గీ టిక్ టాక్, డబ్బు స్మాష్, పబ్జీల జోలికి ఓకుండ్రి. గీ ముచ్చట నేను ఉత్తానే చెప్తలేను. కర్ణాటకలో ఓ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పిల్లగాడు స్కూల్లోనే ఫస్ట్ ర్యాంక్ అట. ఏ ప్రశ్న ఇచ్చినా గిట్లనే జవాబు రాస్తాడంట. గసంటోడు ఎప్పుడైతే గీ పబ్జీ గేమ్కి అలవాటు పడ్డాడో చదువంతా సంకనాకపోయినట్టు అయిందంట. స్కూల్లోనే ఫస్ట్ ఉండే గీ పిల్లగాడు పరీక్షలలో ఫెయిల్ అయిందంట. గీ పిల్లగాడు ఒక్కడే కాదు, గీ పబ్జీ గేమ్కు, డబుల్ స్మాష్, టిక్ టాకులకు అలవాటు పడ్డోళ్ళందరూ దమాక్ దొబ్బుతుందట. గిది టింగు రంగడి గమ్మత్కి చెప్తున్నా అనుకోకుండ్రి, చాలా సీరియస్గా చెప్తానా, నా మాట నుండి జర్రా. గివిటికి పురాగా దూరంగా ఉండుండ్రి. పెద్ద పెద్ద డాక్టర్లు, సైకాలజిస్టులు కూడా గివ్వే మాటలు చెప్తుండ్రు. ముఖ్యంగా పెద్దోళ్ళు మీరే మీ పొలగాళ్ళ చేతులకు సెల్లులు ఇయ్యకుండ్రి. ఇచ్చినా కూడా గీ పబ్జీ, టిక్ టాకు, డబ్బు మసు జోలికి ఓనియకుండ్రి. తర్వాత బాధపడకుండ్రి. నేనైతే మంచిగా చెప్పినా, ఇక మీ ఇష్టం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. ఎప్పుడో చెప్పెను వేమనగారు, ఇప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. నేను కూడా చెప్పుతా ఇనుకో తులసక్క, నేను కూడా చెబుతా ఇనుకో తులసక్క. ఈ టింగు రంగని వేదం కూడా. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. ఏం రో ఇలా మస్తు కాకపడుతున్నావు, ఏంటి కథ? పైసలు గిట్లా కావాలా ఏంది? నువ్వు అంబానీ బిడ్డవు, నాకు పైసలు ఇస్తావుతి. నిన్ననే కదరా ఓలీ ఆడేందుకు పైసలు కావాలని 100 రూపాయలు తీసుకున్నావు, అప్పుడే యాది మర్చినావా? ఇచ్చినావు, 1000 అడిగితే 100 ఇచ్చినావు. అంటే నా కాడ ఏమైనా చెట్లకు పైసలు కాస్తున్నాయా? ఎలక్షన్లో నిలబడి రాదక్క, నువ్వు గెలిస్తే మంచిగా మన కష్టాలు తీరుతాయి. మనకెవలిస్తారా తమ్మి టికెట్? అగో గంత పాపులారిటీ ఉన్న మన సుమలత అక్కనే ఆగం పట్టించిర్రు. అయ్యో ఏమైందక్క సుమలత అక్కకు? ఏమైందా? అగో గీ ఆర్త చూడు. కన్నడ రాజకీయాలు ఎండాకాలం ఎండల లెక్క మంచి కాక మీద ఉన్నాయి. ఓ పక్క ప్రచారం, ఇంకో పక్క నామినేషన్ల పరంతో పాలిటిక్స్ రంజుగా సాగుతున్నాయి. కర్ణాటకల రాజకీయాలు మొత్తం ఒకెత్తు అయితే మండ్య నియోజకవర్గంలో రాజకీయాలు ఇంకొకెత్తు. ఈ సీటు మీద దిగవంత అంబరీష్ భార్య సుమలత మస్తు ఆశలు పెట్టుకుని ఉండే పాపం. ఈ మధ్యలోనే సుమలత పెనిమిటి అంబరీష్ కాలం చేసిండు. ఈ సీటు నుంచి పోటీ చేస్తే సుమలత సానుభూతితోటి తప్పగా గెలుచు, కానీ టైంకు చెయ్యి గుర్తోలు సుమలతకు హ్యాండ్ ఇచ్చిర్రు. కర్ణాటకల కాంగ్రెస్ జేడీఎస్ లు పొత్తు పెట్టుకున్నాయి. సీట్ల పంపకాలల్లా మండ్య జేడీఎస్ ఖాతాలో పడ్డది. టికెట్ వస్తుందని ఆశ పెట్టుకున్న సుమలతకు నిరాశనే మిగిలింది. అయినా జనాల మీద నమ్మకంతో స్వతంత్ర అభ్యర్థిగా సుమలత బుధవారం నామినేషన్ వేసింది. తన వర్గమూలతోటి పెద్దెత్తున ర్యాలీగా పోయి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించింది. ఎంబడి కాంగ్రెస్ వర్గమూలు కూడా మస్తు వచ్చిర్రు. జేడీఎస్ నుంచి సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్కు మండ్య టికెట్ ఇచ్చిర్రు. గిందుకోసమే పాపం సుమలతను ఒంటరిని చేసిర్రు. కానీ ఇక్కడ జనం మొత్తం సుమలతకే మద్దతు ఇస్తురని అంటాండ్రు. సందుల మందు కమలం పార్టీలు కూడా సుమలతకు మద్దతు తెలిపిర్రు. గంతేకాదు కన్నడ హీరోలు కూడా సుమలత వెంటనే ఉన్నారు. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత అని కాంగ్రెస్ జేడీఎస్ పార్టీలకు మంచి గుణపడమే నేర్పేటట్టున్నారు మండ్య నియోజకవర్గం జనం. అక్క నేను రాజకీయాలు నేర్చుకుందాం అనుకుంటున్నా, ఎవరు నేర్పిస్తారు? నీకేమన్నా తెలిస్తే జర చెప్పవా? ఏం రో నీకు చదువు చక్కగా రాదు కానీ నీకు రాజకీయాలు కావాలనా? ఆయనకి ఇప్పుడు రాజకీయాలు నేర్చుకుని ఎవరిని ఉద్ధరిస్తావు? మళ్ళొచ్చే ఎలక్షన్ల వరకన్నా నేను రాజకీయాలలో కోతక్క, ఇదే నా శబదం. నిలబడే ప్లేస్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? అపో పేనుకు పెత్తనమిత్తే గుండు మొత్తం గొరిగి పెట్టిందంట. నీయసుంటూ రాజకీయాలకు అత్తే ఇక జనాలు ఆగమే. ఇక్కడ యూత్ అక్క, యూత్ చూస్తే చిన్నగున్నవని తమ్మి అంటున్నా గాని నువ్వు యూతేంద్ర తమ్మి, భూమి ఉట్టక ముందు పుట్టినావు. ఇక అక్క ఇజ్జత్ దియక్ అందరు వింటాండ్రు. గట్లరా దారికి ఇప్పుడు చెప్పిగా. ఏం లేదక్క, ఏ చెప్పిన లీడర్లు అంతా రాజకీయాలు బంద్ చేస్తారంట కదా, నేను అందుకే రాజకీయాలకు పోతా. ఈ కాడ నుంచి మంచిగా నేర్చుకుని వచ్చే ఎలక్షన్ల కన్నా ఎంపీగానన్నా ఎమ్మెల్యేల కన్నా పోటీ చేస్తా నేను. అయినా నీకెవరు చెప్పిండ్రా ఏజ్ అయిపోయిన లీడర్లు రాజకీయాలు మానేస్తున్నారని? వాళ్ళు మానేయకుంటే పార్టీలు ఊకుంటే అక్క, పొమ్మనకుంటే పొగ పెట్టనే పెట్టిరి. పొమ్మన లేక పొగ పెడుతున్నాయా? ఎవలకరా? అగో ఒక కమలం పువ్వు పార్టీ పెద్ద మనిషికి అక్క.
కమలం పువ్వు పార్టీకున్న ఒకే ఒక్క పెద్ద మనిషి అద్వానీ సారు. 84ల 2 లోక్సభ సీట్లకే పరిమితమైన కమలం పార్టీని ఆయనక రోజులల్లా అధికారంలోకి తీసుకొచ్చిన చరిత్ర ఈ పెద్ద మనిషిది. అసొంటిది ఇప్పుడు పార్టీల సార్ను కానిడేల్లో లేకుంటారు. ఓ దిక్కు పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. అయినా కూడా అద్వానీ సార్ పోటీ చేస్తాడా చేయడా అన్న ముచ్చటైతే తెలుస్తలేదు. అసలు అద్వానీ సార్ ఈసారి పోటీ చేస్తాడా లేకపోతే రాజకీయాలకు దూరం అవుతాడా అనే డౌట్ కొడుతుంది. ఏమంట రాజకీయాలకు వచ్చిండో గాకాన్ నుంచి ఇప్పటి వరకు గుజరాత్లున్న గాంధీనగర్ నుంచి లోక్సభ 6 మాటలు గెలిచిండు. 91 ఏళ్ళ ఈ పెద్ద మనిషి. కానీ ఇప్పుడు వయసు మీద పడ్డది. సార్ పోటీలు ఉంటారా రెస్ట్ తీసుకుంటారా అన్న చర్చ నడుస్తుంది పార్టీల. కానీ అద్వానీ సార్ అయితే పోటీ చేయాలన్నా అద్దా అనే దాని మీద ఇంకా ఏ నిర్ణయం చేయలేదని చెప్తున్నారు. పార్టీ కూడా ఇప్పటి వరకు ఏం సంగతి అని అడుగుడు కూడా అడగలేదట. అట్లని నేను గాంధీనగర్ నుంచి పోటీ చేస్తా అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు పెద్ద ఆయనకు. ఎందుకంటే వయసుతోటి పని లేదు. గెలిచేటోళ్ళకే టికెట్ ఇస్తామని పార్టీ ఎప్పనే చెప్తాంది. ఈ లెక్కన పోటీ చేసుడు చేయకపోడు అద్వానీ సార్ చేతుల్నే ఉన్నది. ఇక పార్టీలేమో దాని మీద పార్లమెంటరీ బోర్డుల నిర్ణయం చేస్తాం అంటున్నారు. మొత్తానికైతే ఇప్పటిదాకా గాంధీనగర్ సీట్కు ఎవ్వరు నామినేషన్ అయితే వేయలేదు. మళ్ళీ ఈ 5 ఏళ్లలో ఈ పెద్ద మనిషిని మోడీ సార్ కానుడు కూడా కాంతలేడు. గాంధీనగర్కి వెళ్ళి అమిత్ షా పోటీ చేయాలని పార్టీల కొంతమంది డిమాండ్ కూడా చేస్తున్నారు. ఇదంతా చూస్తా అంటే పెద్ద ఆయనకు పొమ్మనలేక పొగబెట్టేటట్టే ఉన్నారు పార్టీలు అని అంటున్నారు జనాలు. అరే హోలీ పండుగ ఇవాళ రంగులు పోద్దామంటే ఒక్కడు కనబడేది. ఒక్కనికన్నా పోయాలి ఇవాళ ఎట్లన్నా చేసి ఒక్కనికన్నా పోయాలి. ఈడోడు కనబడతలేడు ఈడోడు కనబడతలేడు ఎటు పోయారు అంతా రంగులు పోద్దామంటే రంగులు మొత్తగా తెచ్చుకుని ఇవన్నీ వేస్ట్ అయితే మళ్ళీ ఊళ్ళకి పోయాలి. ఏం చేయాలి ఇవన్నీ? అగో వీడు మనోడేనా? అరే టింగురంగా ఏమైంది అట్లా ఆగమాగని తిరుగుతున్నావు? ఇవాళ ఇవ్వాలకన్నా ఒక్కనికన్నా పోయాలి. రంగులు మొత్తగా తీసుకొచ్చుకున్నా నేను. అబ్బా ఒక 4 దొరికింది ఈడ. దొరికినవరా అయ్యని పని అయింది ఇవాళ రే. అగో వీడేదో కథ చేసినట్లే కొడుతుంది. అవ్వా ఒక్కడు కూడా దొరుకుతాడు. రంగులు ఊద్దామంటే అందరు బెదిరిస్తారు. చిన్న పొరని చేసి అందరు భయపట్టించుకుంటారు. ఏం చేయాలి? తీసుకొచ్చుకున్నా రంగులు ఏం చేయాలి? హోలీ పండుగ. అరే టింగురంగా ఏమైంది అట్లా ఆగమాగని తిరుగుతున్నావు? నా రంగులు నేనే వేసుకున్నా, నా పండుగ నేనే వేసుకుంటా, నా రంగులు నేనే పోసుకుంటా. ఒవ్వడు పోసేది హ్యాపీ ఓలే తులసక్క హ్యాపీ ఓలే హ్యాపీ ఓలే తులసక్క హ్యాపీ ఓలే హ్యాపీ ఓలే తులసక్క హ్యాపీ ఓలే హ్యాపీ ఓలీ తులసక్క హ్యాపీ ఓలే హ్యాపీ హ్యాపీ ఓలీ హ్యాపీ ఓలీ. మంచిగానే ఉన్నావు కానీ జల్ది బట్టలు మార్చుకపో సరిదవుతుంది. ఇంక ఎన్నికలు వస్తున్నాయి. ఏప్రిల్ 9వ తారీఖు పోలింగ్. ఇదేంటిది? ఇంక ఎన్నికలు వస్తున్నాయి. ఏప్రిల్ 9వ తారీఖు పోలింగ్ 9వ తారీఖు పోలింగ్ 9వ తారీఖు పోలింగ్. ఎట్లున్నాయాల మన టింగురంగ వార్తలు మస్తున్నాయి కదా. మళ్ళీ రేపు గిదేయాలకు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.